Hello viewers, this is Prince Ashok. How are you all? I hope you all are fine and doing good. Today I came with some more common scientific facts with explanations. In our daily life we will get hiccups, yawns, common diseases like fever, cough and sneezing. Do you know what is the reason behind it? Let's see. 1. Fever. ఫీవర్ అంటే మనందరికీ తెలిసిన విషయమే, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని చెప్తాను. ఏంటంటే ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం లో నార్మల్ గా టెంపరేచర్, ఉష్ణోగ్రత అన్నది ఉంటుంది. కానీ ఎప్పుడైతే నార్మల్ టెంపరేచర్ కాస్త రైజ్ అవుతుందో దాన్ని మనం ఫీవర్ అని చెప్తూ ఉంటాము. అసలు ఈ టెంపరేచర్ ఎందుకు రైజ్ అవ్వాలి, ఎలా రైజ్ అవుతుంది అంటే మన బాడీని ఇన్ఫెక్ట్ చేసే వైరస్ లేదా బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మన బాడీలో ఉన్న టెంపరేచర్ ని రైజ్ చేస్తుంది. ఎందుకు రైజ్ చేస్తుంది అంటే వైరస్ లేదా బ్యాక్టీరియా నార్మల్ టెంపరేచర్ లో సర్వైవ్ అవ్వగలదు, బట్ అబ్నార్మల్ టెంపరేచర్ లో సర్వైవ్ అవ్వలేదు. కాబట్టి టెంపరేచర్ రైజ్ చేసి వైరస్ లేదా బ్యాక్టీరియాని కిల్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. యావరేజ్ బాడీ టెంపరేచర్ ఈజ్ 98.6 degrees. టెంపరేచర్ ని బేస్ చేసుకొని ఫీవర్ కి గ్రేడ్స్ ఇవ్వడం జరిగింది. అవి 1. మైల్డ్ ఆర్ లో గ్రేడ్ ఫీవర్, 2. హై గ్రేడ్ ఫీవర్, 3. మోడరేట్ గ్రేడ్ ఫీవర్, 4. హైపర్ ఫ్రిక్సియా. మనందరికీ బాగా తెలిసిన ఫీవర్ వైరల్ ఫీవర్ ఒకటే, కానీ ఫీవర్ లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటర్మిటెంట్ ఫీవర్, రెమిటెంట్ ఫీవర్, కంటిన్యూస్ ఆర్ సస్టైన్డ్ ఫీవర్, హెక్టిక్ ఫీవర్, రిలాప్సింగ్ ఫీవర్. ఈ ఫీవర్స్ ని ఎలా డిఫైన్ చేశారు అంటే టెంపరేచర్ కొంతమంది పర్సన్స్ లో బాగా హైగా ఉంటుంది, కొంతమంది పర్సన్స్ లో బాగా లో ఉంటుంది. అదే విధంగా టెంపరేచర్ రైజ్ అవ్వి డౌన్ అవ్వకుండా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఒకే టెంపరేచర్ ఉంటుంది. ఇటువంటి వాటిని బేస్ చేసుకొని ఈ ఫీవర్ టైప్స్ ని డిఫైన్ చేయడం జరిగింది. 2. స్నీజింగ్. మన హౌస్ అదేవిధంగా సరౌండింగ్స్ ఎలా అయితే క్లీన్ అండ్ క్లియర్ గా ఉంచుకోవడానికి మనం ట్రై చేస్తామో అదే విధంగా మన బాడీలో ఉన్న నోస్ కూడా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అది ఎలా అంటే ఎప్పుడైనా ఫారిన్ పార్టికల్స్, ఎగ్జాంపుల్ డస్ట్, స్మోక్, పాలెన్, ఇటువంటి పార్టికల్స్ నాస్ట్రిల్స్ ద్వారా ఎంటర్ అయినప్పుడు నాస్ట్రిల్స్ లో ఉన్న హెయిర్ తో ఇంటరాక్ట్ అయ్యి నాసల్ ప్యాసేజ్ ని సరౌండ్ చేస్తున్న స్కిన్ ని డెలికేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసిందో వెంటనే బ్రెయిన్ కి ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ని సెండ్ చేస్తుంది. ఈ సిగ్నల్ ఏం చెప్తుందంటే క్లియర్ ద నోస్ ఇట్ సెల్ఫ్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. స్నీజ్ చేసినప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మన ఐస్ ఫోర్స్ గా షట్ డౌన్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మన టంగ్ ఏదైతే ఉందో అది మౌత్ రూఫ్ కి టచ్ అవుతుంది. స్నీజ్ ద్వారా బోలెడని మైక్రోబ్స్, జర్మ్స్ స్ప్రెడ్ అయ్యి డిసీజెస్ ని కూడా స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి స్నీజ్ చేసేటప్పుడు నోస్ అండ్ మౌత్ ని టిష్యూ ఆర్ హ్యాండ్ కర్చీఫ్ తో కవర్ చేసుకుని స్నీజ్ చేయడం ద్వారా డిసీజెస్ ని స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేసే ఛాన్స్ కొంతవరకు ఉంది. స్నీజ్ చేసిన తర్వాత మన హ్యాండ్స్ ని సోప్ తో వాష్ చేసుకోవాలి. స్నీజింగ్ ప్రాసెస్ ని వన్ లైన్ లో కనుక చెప్పాలంటే స్నీజింగ్ ఈజ్ ద నోస్ న్యాచురల్ వే టు రీసెట్ ఆర్ రీబూట్. 3. కాఫ్. స్నీజింగ్ ప్రాసెస్ లో నోస్ లో ఉండే ఫారిన్ పార్టికల్స్ ని ఎలా అయితే క్లియర్ చేయడం జరిగిందో ఈ కాఫ్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే థ్రోట్ ఆర్ ఎయిర్ వేస్ లో ఏవైనా ఫారిన్ పార్టికల్స్, డస్ట్, స్మోక్ లేదా మ్యూకస్ తో గనక క్లాట్ అయితే దాన్ని బయటికి సెంట్ అవుట్ చేసే ప్రాసెస్ ఈ కాఫ్. పర్సన్స్ లో కాఫ్ ఎన్ని వీక్స్ ఉంటుందో బేస్ చేసుకొని కాఫ్ ని ఎక్యూట్, సబ్ ఎక్యూట్, క్రోనిక్ కాఫ్ కింద డివైడ్ చేయడం జరిగింది. కాఫ్ ప్రాసెస్ కోసం తెలుసుకున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కొంతమందికి ఎక్కువ
వారాలు అంటే సెవరల్ వీక్స్ కాఫ్ అలా పర్సిస్టెంట్ ఉంటూనే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు టీబీ ట్యూబర్క్యులోసిస్ అటాక్ అయిందేమో అని అంటూ ఉంటాం. అది అసలు ఎలా అటాక్ అవుతుందంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్న బ్యాక్టీరియా లంగ్స్ లోకి ఎంటర్ అయ్యి లంగ్స్ ని ఇన్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కాఫ్ ప్రాసెస్ ని సింగిల్ లైన్ లో చెప్పాలంటే కాఫ్ ఈజ్ ద రిఫ్లెక్స్ యాక్షన్ దట్ అటెంప్ట్స్ టు క్లియర్ ద పార్టికల్స్ అండ్ మేక్స్ ది బ్రీతింగ్ ఈజియర్. 4. హికప్స్, తెలుగులో ఎక్కిళ్ళు అంటాం. ఈ ఎక్కిళ్ళు ఎలా వస్తాయంటే మన లంగ్స్ దగ్గర ఉన్న డయాఫ్రమ్ కాంట్రాక్షన్ అవ్వడం ద్వారా, వోకల్ కార్డ్స్ అన్నవి క్లోజ్ అవ్వడం ద్వారా హికప్స్ ఎక్కిళ్ళు అన్న వస్తాయి. డయాఫ్రమ్ అంటే ఏంటంటే మన అబ్డామిన్ నుండి చెస్ట్ ని సపరేట్ చేస్తూ ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ నేమే డయాఫ్రమ్. ఈ డయాఫ్రమ్ బ్రీతింగ్ ప్రాసెస్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది. హికప్ సౌండ్ ఈస్ క్రియేటెడ్ బై ది క్లోజింగ్ ఆఫ్ వోకల్ కార్డ్స్. 5. యాన్, తెలుగులో ఆవలింతలు. ఈ ఆవలింతలు ఎందుకు వస్తాయంటే ఏమైనా క్లాసెస్ బోర్ కొట్టినా లేదా బాగా టైర్డ్ అయిపోయినా ఇటువంటి బోరింగ్ కండిషన్స్ లో యూజువల్ గా బ్రీత్ తీసుకునే కన్నా తక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి అప్పుడు మన బాడీకి లేదా మన బ్లడ్ కి కావాల్సిన ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా అందదు. కాబట్టి ఈ ఆవలించడం ద్వారా మన బ్లడ్ కి కావాల్సిన ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకొని బ్లడ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువగా బయటికి సెంట్ అవుట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆవలించేటప్పుడు కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మన ఫేస్ లో ఐ బ్రోస్ కింద లాక్రిమల్ గ్లాండ్స్ అని ఉంటాయి. మనం ఆవలించేటప్పుడు మన ఫేస్ మజిల్స్ దగ్గరికి కాంట్రాక్ట్ అయ్యి ఈ లాక్రిమల్ గ్లాండ్స్ మీద ప్రెషర్ ని అప్లై చేయడం జరుగుతుంది. ఇలా అప్లై చేయడం ద్వారా ఏదైనా ఎక్సెస్ టీయర్స్ గనక ఉంటే అవి బయటికి డ్రైన్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఆవలించేటప్పుడు కళ్ళు మూస్తారు. అలా కళ్ళు మూసినప్పుడు టియర్ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే బ్లాక్ అయిపోయి టియర్స్ రాకుండా ఉంటాయి. కామన్ డిసీజెస్ కి హోమ్ ట్రీట్మెంట్స్ ఏంటో లెట్స్ సీ. బాడీని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండాలి. పడుకునేటప్పుడు మన హెడ్ ఎలివేట్ అయ్యేలాగా ఎక్స్ట్రా పిల్లోస్ ని ప్లేస్ చేయాలి. మన థ్రోట్ ని క్లియర్ చేసుకోవడం కోసం కాఫ్ డ్రాప్స్ ని యూజ్ చేయాలి. వామ్ వాటర్ లో సాల్ట్ ని మిక్స్ చేసుకొని ఈ వాటర్ తో గార్గిల్ పుక్కిలించడం ద్వారా థ్రోట్ లో ఏవైనా మ్యూకస్ లేదా ఫారిన్ పార్టికల్స్ ఉంటే అవి కిల్ అయ్యి లేదా రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్మోక్, డస్ట్, పాలెన్ ఇటువంటి ఇరిటెంట్స్ ని అవాయిడ్ చేయాలి. మనం డైలీ తాగే టీ లేదా మిల్క్ లో హనీ ఆర్ జింజర్ ని వేసుకొని తాగడం ద్వారా మన ఎయిర్ వేస్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. హాట్ వాటర్ తో ఫేస్ కి స్టీమ్ పెట్టడం ద్వారా ఎయిర్ వేస్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. డీకాంజెస్టెంట్ స్ప్రేస్ యూజ్ చేయడం ద్వారా మన నోస్ అన్బ్లాక్ అయ్యి బ్రీతింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ ని తీసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న హోమ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా మన కామన్ డిసీజెస్ ని కొంతవరకు ప్రివెంట్ చేయగలం. ఇన్ కేస్ మన ప్రాబ్లం కనుక బాగా సివియర్ అయితే కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ని ఫుల్ గా ఫాలో అవడం ద్వారా మన ప్రాబ్లమ్స్ కూడా ఫుల్ గా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూస్ఫుల్ టు ఎవ్రీవన్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తెలియజేయడం కోసం షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్స్ ప్రిన్స్ అశోక్. థ్యాంక్ యూ.